బ్యాక్ టు న్యూస్. ఖమ్మం జిల్లాలో విజయ డైరీ విధానాలు మారడం లేదని స్థానికులు ఆందోళన దిగారు. కొన్ని సంవత్సరాలుగా స్వాతి ఏజెన్సీకి నిబంధనలకు విరుద్ధంగా రెన్యువల్ చేయడాన్ని స్థానికులు వ్యతిరేకిస్తున్నారు. ఇక ఈ మధ్య కాలంలో డైరీ పార్లర్ సీజ్ చేసిన మళ్లీ కేటాయించడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గత 15 ఏళ్లుగా ఈ పార్లర్లో ఒకే ఏజెన్సీకి ఇవ్వడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. స్థానికులు కూడా అవకాశం కల్పించాలని కోరుతున్నారు. జేసీ గారు జాయింట్ కలెక్టర్ గారు పిలిపించి పిల్లలు సఫర్ అవుతున్నారండి, మీరు పాలు ఆపొద్దు, పాలు సప్లై చేయమని బతిమాలినా కూడా నేను చేయనన్నాడు. అన్న తర్వాత అయిపోయింది, 0 అయిపోయిందండి. కంపెనీలో ప్రొడక్షన్ లేదు, అయిపోయింది, టోటల్ 0. అట్ట 3 నెలలు ఉందండి. 3 నెలల తర్వాత ఇక్కడ డీడీ గారు పిలిపించి లోకల్ ఎవరైనా ఇంట్రెస్ట్ వాళ్ళు వచ్చి రెండమ్మా సపోర్ట్ చేయండి, మన సప్లై చేయమని అడిగితే ఆ రోజు మేము వచ్చాం సార్, మాకు ఆర్డర్ కాపీ ఇచ్చారు, మాకు వెండర్షిప్ కింద ఆర్డర్ కాపీ ఇచ్చి మీరు సప్లై చేయండి లోకల్లో. 1 సంవత్సరం అనేది పోయిన తర్వాత మీరు అప్లై చేసుకొని మీరు షాప్ ఇస్తూ ఉన్నారండి. మేము అప్పటి నుంచి ప్రజెంట్ ఈ రోజు వరకు కూడా నేను సప్లై చేస్తూ ఉన్నాను. నాకు డైరీ పార్లర్ కావాలి, కనీసం 3 సార్లు అసలు లెటర్లు పెట్టానండి. ఇక్కడ నాకు డైరీ పార్లర్ ఇవ్వకుండా నాకు వద్దని చెప్పి వెళ్ళిపోయి డైరీ 0 చేసి సూసైడ్ అటెంప్ట్ చేసి మళ్ళీ అతనికే ఆర్డర్ కాపీ ఇచ్చారు. మేము అది టెండర్ బిల్ అడుగుతున్నాం సార్, మేము అంటే టెండర్ బిల్ అడుగుతున్నాం, మధ్యమని అడగట్లేదు. మేము టెండర్ బిల్ ఇవ్వకుండా ఇక్కడ తెలియనియకుండా మళ్ళీ వద్దనుకుని డైరీ నాశనం చేసి 0 చేసి అతనికి ఆర్డర్ కాపీ ఇచ్చారు కాబట్టి మేము ధర్నా చేస్తాం. లోకల్గా ఉన్న క్యాండిడేట్కి ఫస్ట్ ప్రిఫరెన్స్ డైరీ ఇవ్వాలా. ఆ డైరీ డీడీ పిలిచి లోకల్ క్యాండిడేట్ని పిలిచి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉందా అని చెప్పి అడిగి తర్వాత వేరే క్యాండిడేట్కి ఇవ్వాలా. దాన్ని ఇవ్వకుండా 15 ఏళ్ళ నుంచి ఒక క్యాండిడేట్కి ఇచ్చి మధ్యలో వదిలేసిపోతే బ్లాక్ లిస్ట్ లో పెట్టిన వాళ్ళకి పిలిచి మళ్ళీ వాళ్ళకే ఇచ్చారు. ఇదేంటి? దానికోసం మేము తప్పేం లేదు కదా దాంట్లో. అలాట్ చేశారు మాకు. ఇక్కడ కన్స్ట్రక్షన్ కూడా మేమే చేసుకున్నాము. దాని తర్వాత 2017 నుండి మొన్న 10 months బ్యాక్ వరకు నడిచింది. దాని తర్వాత వాళ్ళు క్లోజ్ చేశారనమాట, ఎందుకంటే రెన్యువల్ చేయాలి కాబట్టి. రెన్యువల్కి ఇప్పుడు ఎలక్షన్స్ అయ్యాయి కాబట్టి దాని తర్వాత ఇప్పుడు రెన్యువల్ చేశారు. ఎందుకంటే వాళ్ళు గుడ్విల్ చూసి మళ్ళీ వీళ్ళకి ఎలా చేయండి అని చెప్పి చేశారు. ఇప్పుడు ఓపెన్ చేస్తుంటే వీళ్ళు వచ్చి గొడవ చేస్తారు, ఇది మాకే కావాలి, ఇది మేము లోకల్ వాళ్ళం, మేము కాంగ్రెస్ పార్టీ వాళ్ళము, అది ఇది ఇలాంటివి కాదు కదా. డైరీకి మేమేమంటున్నాం, డైరీకి వెళ్ళి మీరు తెచ్చుకోండి, మీరు లోకల్ అంటున్నారు, మేము లోకలే, మాది ముచ్చుకుంటానండి అని మేము చెప్తున్నాము. ఈ యొక్క డైరీ 30 years లో ఎవరు కట్టిన పార్లర్ నేను వచ్చి డెవలప్మెంట్ చేసి మన స్టేట్ లో ఎక్కడ లేని పార్లర్ నేను డెవలప్ చేసి ఇక్కడ చూపించిన తర్వాత మొన్న ఒక 6 months రెన్యువల్ చేయకుండా మీకు రెంట్ పెంచాలా, మీకు ఎట్లా ఏంటి అని చెప్పి చూశారు. దానికి నేనేం చేశానంటే మాకు పెట్టుబడి ఇంత అయిందండి, 15 నుంచి 18 lakhs అయింది, లాస్ అయ్యాము. ఒక 50,000 నుంచి 60,000 మిగులుతుంది, దాంట్లో 40,000 ఇంట్రెస్ట్ పోతే ఒక 20,000